ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదియే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిది. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే ఎఫెసీ నుండి సుమారు క్రీస్తు శకం 90వ సంవత్సరమున అపోస్తలుడైన యోహానుచే రచించబడినటువంటి ఈ పారంపర్యముగా చెప్పబడుతూ ఉన్నటువంటిది. యోహాను మొదటి పత్రిక మరియు యోహాను సువార్త మధ్య చెప్పబడిన సాంప్రదాయ విషయాలను నిర్ధారణ చేసి తెలిపిన వివరములు ఒకటేనని తెలియబడుచు ఉంటున్నది. మరి ఉదాహరణకు మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త మొదటి అధ్యాయము 5, 9 వచనాల్లో మనం చూడగలం. మరి అనేక అంశాలు యోహాను సువార్తకి ఈ యొక్క యోహాను పత్రికకు కొన్ని పోలికలు ఉంటున్నాయి. దేవుని ప్రేమ, క్రైస్తవ జీవిత విధానము, నడవడికపై అనుభవపూర్వకమైనటువంటి బోధనలు ఈ యొక్క పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ సహవాసం కలిగి ఉండాలని ప్రోత్సహిస్తూ ఈ సహవాసాన్ని పాడు చేసే అబద్ధ బోధలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ యోహాను ఈ పత్రికను రాస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తును నమ్మి దేవుణ్ణి ప్రేమించే వారందరూ తప్పక సాటి వారిని ప్రేమించాలని యోహాను ప్రస్తావించడము ఈ యొక్క పత్రికలో మనం చూడవచ్చు. ఈ యొక్క పత్రిక పరిశుద్ధ గ్రంథం నందు 62వ గ్రంథము. ఇందు 5 అధ్యాయాలు కలవు, 105 వచనములు, 5 ప్రశ్నలు, 100 చరిత్ర కూడినటువంటి వచనములు, 5 నెరవేరని ప్రవచనములు ఈ యొక్క పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఈ యొక్క పత్రిక యొక్క సంక్షిప్త వివరణ. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే చదువుకున్నటువంటి వాక్య భాగము, దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన అది మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకనగా అడగక మునిపే మన అక్కర్లను ఆయన గుర్తిరిగినటువంటి దేవుడు. మనము అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైనటువంటి మేలుతో ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు. దేవుని చిత్తానుసారంగా మనం అడిగేవారిగా ఉండాలి. మన యొక్క శరీరేచ్ఛల కొరకు, ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు కాకుండా దేవుని యొక్క చిత్తం మీద గుర్తిరిగి దేవుని యొక్క చిత్తానుసారంగా మనం అడిగినట్లయితే మనం పొందుకోగలం. అది ఆత్మీయ దీవెనలు కావచ్చు, మరి ఆత్మీయ వరాలు కావచ్చు, మరి ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క చిత్తానుసారముగా మనము అడిగేటువంటి వారు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నటువంటి వాగ్దానము మనం చూస్తూ ఉంటున్నాము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం అడిగిన వెంటనే మరి జవాబు రావాలని ఆశిస్తూ ఉంటాం. అది మానవ నైజం. మరి అడిగిన వెంటనే దేవుణ్ణి అడిగిన వెంటనే అవి నెరవేరాలని ఆశపడతాం. అది మన యొక్క ఉద్దేశంగా ఉంటుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశము తగిన కాలమందు నేను నిన్ను హెచ్చిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనము ఏ విషయాల కొరకు మనము అడుగుతూ ఉంటున్నాము? దేవుని యొక్క చిత్తానుసారముగా మనం అడుగుతుంటున్నామా? దేవుని యొక్క చిత్తానుసారముగా మనం ప్రార్థిస్తూ ఉంటున్నామా? మరి మనము అడగక మునిపే కూడా మన అక్కర్లు మనకి ఏం అవసరతగా ఉంటున్నదో, మనం ఏమైతే అడుగుతూ ఉంటున్నామో ఆయనకి ముందే తెలుసు. ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సమస్తము సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కృష్ణుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క చిత్తానుసారంగా మనం అడిగేవారిగా మనం ఉన్నప్పుడు
దేవుడు మనకు మరి సమృద్ధిగా దయచేస్తారని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.